కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆ క్రేజీ పాన్ ఇండియా మూవీలో దీపికా పదుకునే హీరోయిన్, కానీ ఆమె కనిపించదు. ఆమె ప్లేస్లో మరొకరు కనిపిస్తారు, కానీ అందరూ దీపికా పదుకునేనే నటించిందని ఫీల్ అవుతారు. దీపికా ప్లేస్లోకి బాడీ డబుల్ ఎందుకు వచ్చింది చూద్దాం. రెండోసారి తల్లి కాబోతున్న సంగతిని దీపికా పదుకునే సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీపిక నటిస్తున్న 2 సినిమాలు రాకా, కింగ్ షూటింగ్ సగంలో ఉన్నాయి. ఓవైపు ప్రెగ్నెన్సీ, మరోవైపు బ్యాలెన్స్ షూటింగ్ ఎలా కంప్లీట్ చేస్తుంది, రాకాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా చేస్తుంది, ఈ డౌట్స్ కు దీపిక మేకర్స్ కు క్లారిటీ ఇచ్చినా ఆమె చెప్పింది ఒకటైతే మరోటి జరుగుతోంది. దీపిక ప్రస్తుతం రాకాలో అల్లు అర్జున్ తో, కింగ్ లో షారుఖ్ తో జతకడుతోంది. ఈ 2 సినిమాల్లో దీపిక పోర్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. డెలివరీ తర్వాతే సెట్స్ పైకి వస్తుందని, ఈ లెక్కన కింగ్, రాకా ఇప్పట్లో రిలీజ్ కావంటూ ప్రచారం కూడా సాగింది. అయితే సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే రెస్ట్ తీసుకుంటారని దీపిక చెప్పింది. తన పార్ట్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాల్సిందిగా మేకర్స్ ను దీపిక కోరడంతో ముందుగా దీపిక సీన్స్ తీస్తున్నారట. రాకాలో దీపిక నటిస్తోందంటూ రిలీజ్ చేసిన వీడియోలో యాక్షన్ డాల్ గా కనిపించింది. బ్యాలెన్స్ ఉన్న యాక్షన్ సీన్స్ ని వైద్య బృందం పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేయాలని దీపిక నిర్ణయించుకుంది. అయితే నెలలు పెరుగుతున్న కొద్దీ ఫైటింగ్ సీన్స్ చేయడం కష్టమైంది. రిస్క్ ఎందుకని బాడీ డబుల్ ను ఆశ్రయించింది దీపిక. రాకాలో దీపిక చేయాల్సిన యాక్షన్ సీన్స్ అన్నింటినీ డూప్ తో తీస్తున్నాడు దర్శకుడు. అయితే క్లోజ్అప్ షాట్స్ ని మాత్రం దీపికపై చిత్రీకరిస్తున్నా, ఈ లెక్కన రాకాలో లాంగ్ షాట్ లో దీపిక కనిపిస్తే అది దీపిక కాదు అన్నమాట.